మత్తయి సువార్త 5:24. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అక్కడే విడిచిపెట్టేసాయి. విడిచిపెట్టి అఫీమి అనే పదం వాడారు. అంటే నువ్వు కార్యరూపంలోకి తీసుకురావాలి, నువ్వు పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. అఫీమి అనేటువంటి పదం గ్రీసు దేశస్తులు వాళ్ళ భాషలో, వాళ్ళ కథల్లో ఒక నానుడు ఉండాలి, చేతిలో ఉండకుండా వదిలేయి అని. చేతిలో కొండ వదిలేయడం అంటే ఏంటి? నువ్వు ఏది పట్టుకున్నావో, నువ్వు ఏది నీకు బరువు అయిపోయిందో, ఏది నువ్వు పట్టుకోలేకపోతున్నావో, లేక ఏది నిన్ను బాధ పెడుతుందో దాన్ని వదిలిపారేయి అన్నది అనమాట అర్థం. అంటే నీ అర్పణం విడిచిపెట్టంటే ముందు నీ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని, నీ మనసులో ఉన్నటువంటి కోపాన్ని, నీలో ఉన్నటువంటి అహంభావాన్ని నువ్వు తీసిపారేయాలి. అది తీసిపారేయకుండా నువ్వు అర్పణ దేవుడు ఆమోదయోగ్యం కాదు. కనుక ముందు అది వదిలిపెట్టాయి. ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి ముందు లోపల ఉన్నాయి వదిలించుకోవడానికి ప్రయత్నం చేయి. సో ఈ క్రియా పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అర్పణలు చూడటం లేదు, అర్పించే హృదయాన్ని మాత్రం ఎందుకు చూస్తున్నాడంటే అర్పణ ఆయనకి పెద్ద లెక్కలేదు. దేవుడు ఏమంటాడు 50వ కీర్తన 10వ చరణంలో, 1000 కొండల మీది పొట్టేళ్లన్నీ నావే కదా. 1000 కొండల మీద ఉన్న పొట్టేళ్లన్నీ నాయే. నువ్వు తీసుకొచ్చి ఒక బలి అర్పణ నాకేమన్నా గొప్ప అనుకుంటున్నావా? కాబట్టి నీ అర్పణ కాదు నాకు కావలసింది, నీ హృదయం నాకు కావాలి. నీ హృదయాన్ని చూస్తున్నా, నీ అర్పణ చూడట్లేదు నేను. అర్పణ డొరోన్, దేవునికి ఇచ్చేది అంటే ఆయన గణపరచడానికి ఇచ్చేది. మత్తయి సువార్త 2:11లో తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభు గొప్పవాడని తెలుసుకున్నారు గనక ఆయన గణపరచటానికి ఘనతకు సూచనగా బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించారు. కాబట్టి డొరోన్ అనే పదం అర్పణ సూచిస్తే, అర్పణ అంటే ఇతరులను గణపరచడానికి ఇచ్చేది అని అర్థం చేసుకోవాలి. గణపరచడానికి ఇచ్చేటువంటి పదముగా దీన్ని గుర్తించాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు చూస్తే అర్పణ అనేటువంటి పదానికి ఇంకో భావం కూడా ఉంది, కానుక. వాస్తవానికి లూకాసు వార్త 21:4లో యేసు ప్రభు వారు దేవాలయం దగ్గర ఉన్నటువంటి కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటాడు. అక్కడికి అందరూ కానుకలు తెస్తా ఉంటే ఆ కానుకలు చూస్తున్నాడు. అందులో విధవరాలు తెచ్చిన 2 కాసుల్ని ఆయన లెక్కించాడని మీకు ఎప్పుడూ చెప్తానే ఉంటాను. ఆ వివరాలు పక్కన పెడితే అసలు దేవాలయంలో కానుక పెట్టి ఎందుకు ఉండే? కానుకలు పెట్టి ఎక్కడ ఉండాలి? చాలా చోట్ల హుండీలు బయట ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు కానీ దేవుడు వర్తమానం కానీ అవసరం లేదు. దేవుడికి దండం పెట్టుకొని దేవుడి మీద ప్రేమతో ఆ హుండీలో ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ క్రైస్తవ్యంలో అలా కాదే. మనం దేవుని వాక్యం వినాలి, దేవునితో మనకు సంబంధం ఉండాలి, అప్పుడు మనం కానుక ఇవ్వాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అంటారేమో. కానుకలు పెట్టే 2 ఒకసారి వచ్చినాయి కదా, కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. కానుకలు పెట్టేటువంటి అలవాటు 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో మొదలైంది. అప్పుడు యోవాష్ అనే ఒక రాజు పరిపాలించేవాడు. యోవాష్ అనేటువంటి రాజు యొక్క నాయనమ్మ అతల్య, ఈవిడేం చేసిందంటే తన మనవళ్ళని చంపేసింది. తన కొడుకు చచ్చిపోయడం తెలుసుకుని మనవళ్ళని చంపేయడానికి ట్రై చేస్తుంది. ఎవరైనా ఏ నానమ్మని అలా చేస్తుందా? ఇటువంటి నానమ్మల్ని ఏమనాలి? అసలు సొంత మనవళ్ళని చంపేస్తుందా? అప్పుడు యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు రాజుగారి కొడుకుని దాచిపెట్టి ఆ పిల్లోడిని దేవాలయంలో పెట్టి పెంచాడు. ఈ దేవాలయంలో పెట్టి పెంచడం వల్ల దేవాలయంలో ఉండే సమస్యలన్నీ ఆ పిల్లోడికి అర్థమయ్యాయి. ఆ పిల్లోడికి కొంచెం వయసు వచ్చిన తర్వాత యెహోయాదా, ఇదిగో రాజుగారు ఇంకా బతికే ఉన్నాడు, మనకు రాజు ఉన్నాడని సమాజానికి చెప్తే అప్పుడు దేశమంతా మాకు రాజు కావాలి కానీ ముసలిది ఎందుకని ఆ ముసలిదాన్ని విడిచిపెట్టేసి రాజుని రాజుగా చేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ తిరగబడ్డం, ఆ తర్వాత ఆవిడ చంపేయడం, ఇవన్నీ జరిగాయి. ఆ వివరాలు నేను చెప్పను కానీ తర్వాత చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం చదువుకోండి. కానీ ఆ టైంలో ఆ రాజు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడు, చిన్నోడు కుర్రోడు దేవాలయంలో పెరిగాడు కనుక దేవాలయం బాగోలేదు, దీన్ని శుభ్రం చేయాలి, దీన్ని బాగు చేయాలి. ఈ అతల్య మా నాన్నమ్మ కూడా విగ్రహారాధికురాలే, ఆవిడ దీన్ని పాడు చేసేసింది, మా తాతయ్యలు కూడా పాడు చేశారు, దీన్ని నీట్గా చేద్దాం, దేవునికి ఆరాధన బాగా జరగాలని పాపం అభిమానం వచ్చింది. ఎలా మరి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే ధర్మశాస్త్ర విధులు జ్ఞాపకం చేస్తూ అందరినీ కూడా వాళ్ళ అర్పణలు పట్టుకురమ్మన్నారు. దేవుడికి ఇవ్వాల్సిన చాలా కాలం ఇవ్వట్లేదు, పట్టుకురండి అని చెప్తే మరి అవన్నీ ఎక్కడ తీసుకొచ్చేయాలి? అందుకే ఏం చేశారంటే కానుకలు పెట్టారు. ఎందుకు అంటే దేవాలయం పాడైపోయింది, దేవాలయం బాగు చేయాలి, సేవ జరగట్లేదు, సేవ బాగా జరగాలి, సేవకులు పోషించబడాలి. ఆ కారణాలన్నిటికీ మందిరంలో పరిచర్య జరగడానికి, సేవ బాగా జరగడానికి ప్రతిసారి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుడికి ఇవ్వాలని కానుకలు పెట్టారు. కాబట్టి భక్తులు ఏం చేసేవారంటే వచ్చినప్పుడల్లా మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, మరి దేవుడు అంటే మనకిష్టం, దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం, బలిద్రవ్యాలు ఇచ్చేసాం కాబట్టి కానుకిద్దామని ఆ కానుకల పెట్టెలో అర్పణలు వేస్తూ వచ్చేవారు. డబ్బులు వేయడం అనేది తర్వాత వచ్చింది, ముందన్నీ కూడా వస్తువులే, వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం, ఇలా కానుకలు పెట్టి సంప్రదాయం మొదలైంది.
కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నువ్వు కానుకల పెట్టెలో కానుక వేయకపోరు. దీని కానుక అన్నారు, అర్పణ అన్నారు. వేయకపోవడం మొదట అనే మాటకు ప్రోటోన్ అనే పదం వాడారు. అంటే క్రమంలో, స్థానంలో, కాలంలో ప్రథమంగా. నువ్వు వేసే టైం కంటే ముందు, వేసే ప్లేస్ కంటే ముందు, వేసే ఆర్డర్ కంటే ముందు నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో లేదో ఆలోచన చేసుకో. దేవునితో సంబంధం కావాలనుకుంటే నీలో కక్షాపూరితమైన మనస్తత్వం ఉండడం మంచిది కాదు. యేసు ప్రభు క్రూర స్వభావాన్ని, కక్షపూరిత స్వభావాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించడు. అందరితో తగాదాలు పెట్టుకుని దేవుడికి ఏదో ఇస్తే దేవుడు స్వీకరించడు. దేవా నీకు నేను ఎలా ఉంటే ఏంటి, నేను ఇచ్చింది తీసుకో అంటే తీసుకోడు ఆయన. నువ్వు వేస్తుంది భిక్ష కాదు, నువ్వు వేస్తుంది కానుక, నువ్వు ఇస్తుంది అర్పణ. ఆ చేతులు ఎలా ఉన్నాయో చూస్తాడు. ఆ చేతులు ఎలా ఉన్నాయి, పాపంతో తడిచిపోయి ఉన్నాయా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, మీ చేతులు రక్తము చేత ఎంత తడిచినా నేను వాటిని పవిత్రపరుస్తాను, నా దగ్గరికి రండి. దేవుడితో సమాధానం పడాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఆ పవిత్రత లేకుండా దేవుడు నువ్వు ఇచ్చేటువంటి బహుమానాల్ని ఆయన తీసుకోడు. అందుకే అంటున్నాడు, మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. డియలస్సో అనేటువంటి పదాన్ని వాడారు. అంటే నువ్వు మార్పు చేసుకో. డియో అంటే మార్పు, అలస్సో అంటే చేయవలసినటువంటి పని, ప్రధానంగా చేయాల్సిన పని. నువ్వు సమాధాన పడాలి అంటే ఎవరితోటి నీకు వివాదం ఉందో వారితో ముందు సమాధాన పడకుండా, ఎవరితో విభేదం ఉందో వారితో తిరిగి సఖ్యతలోనికి రాకుండా, ఎవరితో శత్రుత్వము, కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోకుండా, ఆ పరిస్థితులు చక్కబరుచుకోకుండా నువ్వు దేవునికి ఏది ఇచ్చిన దేవుడు దాన్ని తీసుకోడు అనేటువంటిది ఇక్కడ ఉన్న ముఖ్యమైనటువంటి మాట. శత్రుత్వం కారణంగా మనుషులు, సొంత అన్నదమ్ములు కూడా ఒకళ్ళు చంపుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. శత్రుత్వం ఎంత సహోదరునైనా సహించనివ్వదు, ఎంత తోడబుట్టోడినైనా సహించనివ్వదు. నీకు శత్రుత్వం నిండా ఉన్నప్పుడు వీడు నా తోడబుట్టినోడని కూడా ఆలోచించవు, వీడు నా కడుపును పుట్టిన వాళ్ళని ఆలోచించవు. శత్రుత్వం, కక్షలు, కార్పణ్యాలు సహోదరుల మధ్యన విభేదం తీసుకొస్తాయి. అందుకే అంటున్నాడు, నీ సహోదరునికి, ఏమంటున్నాడు, నీ పొరుగువానికి, నీ దేశస్థునికి, నీ మతస్థునికి, నీ పొరుగు దేశానికి అంటలేదు, నీ సహోదరుని. సాధారణంగా గొడవలు ఎవరికి వస్తాయి? ముందు అన్నదమ్ముల మధ్యన వస్తాయి. సాధారణంగా గొడవలు ఎక్కడొస్తాయి? తోటి సహోదరులు, సంఘస్థులతోటే వస్తాయి. నీకు నీ పక్కన కూర్చున్న వాడికి నీకు పడకపోతే ప్రభు బల్లో పాలు పొందడం సాధ్యం కాదు. అందుకే రోమే పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధాన పడండి. సఖ్యమైతే అందరితో సమాధాన పడండి. మాట్లాడే అవకాశం ఉంది, వెళ్ళి సారీ బ్రదర్ అని చెప్పే అవకాశం ఉంది, కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం ఉంది. కానీ నువ్వేమంటావంటే, నీకు నామోషిగా ఉంది, నేను వెళ్ళి క్షమించమని అడగడం ఏంటనే నువ్వు మాట్లాడడం మానేసావు, గొడవలు పెట్టుకుంటున్నావు. అటువంటిప్పుడు నువ్వు కానుక కూడా ఇయ్యద్దు అన్నాడు దేవుడు. సమాధాన పడు, సాధ్యమైనంత వరకు సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. రేపిచ్చాడ్ అనేటువంటి ఆయన సమాధాన పడచ్చు, సమాధాన పడాలి అని ఈ వచనాలు బైబిల్లో ఎక్కడెక్కడ కనపడ్డాయో అక్కడ 2 అంశాలు ఉన్నాయంటాడు. ఒకటి, వ్యక్తుల మధ్యన ఉన్న అసమాధానం. 2, వ్యక్తులకు దేవునితో ఉన్న అసమాధానం. ఈ 2 కూడా పరిష్కరించబడాలి. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొనాలి. మరి మనుషులతో నీకు గొడవలు ఉన్నాయనుకోండి, ఎలా పరిష్కరించుకుంటావు? వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి నీకు ఏది సమస్యగా ఉందో దాని నుంచి పూర్తిగా విడుదల చేయబడి వాటిని పూర్తిగా నీ మధ్య నుంచి నిర్మూలించుకుంటే అప్పుడు సమస్యలు సద్దుమణిగిపోతాయి. ఒక ఇద్దరికి కేవలం డ్రైనేజీ విషయంలో గొడవ రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఆ నీళ్ళు అట్టు వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడితే సరిపోదు, అంతే. అంతేగాని ప్రతి చిన్న విషయానికి అన్నీ చక్కబడాలి, వాడు తగ్గడా, నేనెందుకు తగ్గాలి అని పంతాలకు పోయామనుకోండి, ఎప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించబడవు. నువ్వు సమస్యలు పరిష్కరించుకోకుండా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆరాధించిన దేవుడు తీసుకోడు, పల్ల పాలు పొందిన దేవుడు ఒప్పుకోడు, నిన్ను క్షమించడాయన. స్నేహపూర్వక వాతావరణం పునరుద్ధరించబడకుండా సామరస్యం సాధ్యం కాదు. స్నేహపూర్వకమైనటువంటి సంబంధం కుదుర్చుకోవడానికి మనుషులతో అయితే మనం మధ్యలో ఉన్న సమస్యగా ఉన్న వాటిని తొలగించుకోవాలి. మాట వచ్చాయి కనుక క్షమించి బ్రదర్ అనాలి. ఏదో నువ్వు చేసే పని వల్ల వాడికి నచ్చలేదు, ఇక్కడి నుంచి ఆ పని చేయనని చెప్పాలి. లేదా మీ ఇద్దరికి ఏదో వస్తువు గురించో ఏదో విషయం గురించో గొడవ వచ్చింది, దాన్ని అక్కడి నుంచి వదిలిపెట్టేసేయాలి. అది ఒక పరిష్కారం. దేవుడితో సమాధాన పడాలంటే పాపమే కదా ముఖ్యమైన కారణం దేవుడికి మనకి సమస్య. వాస్తవానికి పాపం దేవుడికి మనకు మాత్రమే కాదు, మనుషులకి గొడవలు కూడా పాపమే కారణం. ఒక మనిషి పాప స్వభావం కలిగి ఉన్నాడు అనుకోండి, వాడు ప్రేమించే వ్యక్తిగా ఉండలేడు. పాపం సాతాన్ని హృదయంలోంచుది. సాతాను ఎటువంటి వాడు? యోహాను సువార్త 8:44 ప్రకారం వాడు నరహంతకుడు. నీలో సైతాన్ ఉంటే ఆడు ఎందుకు తగ్గించుకోమంటే నువ్వు తగ్గించుకోవు, నువ్వు క్షమించలేవు, నువ్వు ప్రేమించలేవు, నీ పంతాన్ని నుంచి నువ్వు కిందకి దిగలేవు, నీ పట్టింపులు వదలవు.
నీలో ప్రభు ఉంటే, ప్రభు ఎటువంటి వాడు? తను కొడుతుంటే కూడా తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించన్నాడు. సో యేసు ప్రభు క్షమకు కారణం, సాతాను సమస్యలకు కారణం. నువ్వు పాపంలో ఉన్నప్పుడు సైతాన్ నీ దగ్గర ఉంటాడు. ప్రభువుతో ఉన్నప్పుడు నువ్వు పాపంలో ఉండలేవు. కనుక ఒకవేళ పాపం నీకు దేవునికి అడ్డొస్తే నువ్వు ఆ పాపం విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించని ప్రాధేయపడి పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువాను ప్రార్థన చేసుకుంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను కుమ్మరిస్తాడని దేవుని వాక్యంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. సో దేవునితో సఖ్యత రావాలంటే పాపం పోవాలి. మనుషులతో సఖ్యత రావాలన్నా కూడా పాపం పోవాలి. కానీ మనుషులతో సఖ్యత రావాలంటే పాపం పోవడంతో పాటు ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు మధ్యన సమస్యగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి ఎలా సమాధాన పడాలో చాలా స్పీడ్గా ఒక 4 ఆలోచనలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మాట్లాడుకోవడం ద్వారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో, మరియు నీ సహోదరుడిని ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఇదిగోరా బాబు, ఈ సమస్య వల్ల, ఈ మాట వల్ల, ఈ విషయం వల్ల మన ఇద్దరికి మధ్య వివాదం వస్తుంది. ఈ వివాదం పోవాలంటే ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు అని నువ్వు చెప్పాలి. కానీ తప్పు అంటే ఆడు ఊరుకుంటాడా? నీదో తప్పు అంటాడు. ఓకే, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు తెగదు ఈ తగాద. అప్పుడు ఏం చేయాలి? మధ్యవర్తి ఒకరిని తీసుకెళ్ళాలి. బ్రదర్ మీరైనా చెప్పండి బ్రదర్. ఆ మధ్యవర్తి ఎటువంటాడు? నీ వైపు మాట్లాడేవాడు అనుకోండి, నువ్వే కరెక్ట్ అంటాడు. మధ్యవర్తి అంటే మధ్యవర్తే, అటు ఇటు సంబంధం లేనివాడు. కానీ చాలాసార్లు ఈ మధ్యవర్తులు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటారు. అటు ఈని ఇటు ఈని ఇద్దరి దగ్గర డబ్బులు తిని ఇద్దరిని కూడా ఇంకా గొడవ పెంచుతారు. ఏమో ఒకవేళ మంచివాడు దొరికాడు అనుకుందాం. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరిని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షులను ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరిద్దరు వెంట పెట్టుకుని అతని ఎద్దకు పొమ్ము. మధ్యవర్తులను తీసుకువెళ్ళి ఆ మధ్యవర్తుల ద్వారా సమస్య పరిష్కరించబడాలి. ఈ మధ్యవర్తులు ఇటు చెప్తారు, బాబు వదలమంటే పాము కోపం, పట్టుకోమంటే కప్ప కోపం అన్నట్టు ఉంటుంది నాయనా, కాబట్టి నువ్వు వదలాలి, నువ్వు కూడా మానుకోవాలని ఇద్దరికి చెప్తారు. అటు ఇటు సర్ది చెప్తారు. అప్పుడు అలాగైనా సమస్య కుదరాలి. అలా కుదరపోతే అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అప్పుడు సంఘపు మాట వినని ఎడల అతని కన్యునుగాను సొంకరుగాను ఎంచుకును. వెళ్ళి సంఘానికి చెప్పు. ఫస్ట్ సహోదరులతో చెప్పు, ఫస్ట్ వ్యక్తిగతంగా చెప్పు, సహోదరులతో చెప్పు, లేదు సంఘం ద్వారా చెప్పు. ఈ 3 రకాలుగా కూడా సాధ్యం కాకపోతే విడిచిపెట్టే. ఇంకంతేగాని ఆ గొడవను పెంచుకోకు. అప్పుడు కూడా వింటలేదా, ఏసై చంపేయి, చూసుకో, నీ ఇష్టం వచ్చిన చేసుకో అని చెప్పలే. అతను అన్యునిగాను సొంకరిగాను ఎంచుకో. అన్యుడు, వీడు దేవుడిని ఎరగనాడు, వదిలేద్దాం బ్రదర్. వీడు పాపంలో ఉన్నవాడు, వీడితో నాకు పరిష్కారం ఏంటి, వదిలేద్దాం. సో కొన్నిసార్లు కొంతమందితో మనకు పొసగనప్పుడు నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పేసుకోవాలి. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు, కానీ నీ శత్రువు నీకు హాని చేస్తే వాడు అంతు చూసేయని ఎక్కడ యేసుప్రభు చెప్పలే. వాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, కానీ వాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపించిన తర్వాత ఆడు 2 లెంపలు వాయించే అని చెప్పలే. అది కాదు. నువ్వు సమస్యలు సద్దుమణిగేలా చేసుకొని సమాధాన పడాలంటే ముందు మాటల ద్వారా ప్రయత్నం చేయాలి. రెండవది ఏం చేయాలో తెలుసా? దుష్ప్రచారం చేయడం మానేయాలి. కొన్నిసార్లు నువ్వు చెడ్డ మాటలు అందరికీ చెప్తున్నావు. ఆ ప్రచారం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఆ చెడ్డ మాటలు చెప్పడం మానేసాయి, 4 మంచి మాటలు పాడేసాయి. నీకు చాలా కోపం ఉంది, అవతలోడు తప్పే చేశాడు, అమ్మాయి తప్పే చేసింది, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం మానేసి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టు. అప్పుడు సమస్యలు వాటంతటా సద్దుమణిగిపోతాయి. ఎవరు తనకి చాడీలు చెప్పినా, అరే ఎక్కడికి వెళ్ళినా వీడు నా గురించి మంచిగా చెప్తున్నాడు కదా, నేనెందుకు ఇతని మీద నాకు హృదయంలో కోపం పెట్టుకోవాలని అవతల వ్యక్తి కాళ్ళవేరానికి రావచ్చు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో, నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చును గాని పరును గుట్టి బయట పెట్టవద్దు అంటున్నాడు. మనకి ఎవరితోటైనా గొడవతే వాళ్ళ విషయాలన్నీ బయట పెట్టేస్తాం. ముఖ్యంగా ఈ పార్టీలు మారుతుంటారు ఎమ్మెల్యేలు. చూడండి, వీడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళగానే వాడు అంతవరకు ఉన్న నాయకుడి గురించి అన్ని చెడ్డ విషయాలు చెప్తాడు. చాలా తప్పండి అది. అలా చేస్తే ఇంకెప్పటికీ నీకు సమాధానం రాదు అంటున్నాడు. చూడండి, నీ పొరుగువానితో నీకు వ్యాజ్యమాడవచ్చును గాని పరును గుట్టి బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువల్ల నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండాను. నీకు అపకీర్తి పోకుండా ఉంటుంది, ఇంకా నీ మీద చెడ్డదనం ఇంకా ఎక్కువైపోద్ది. కాబట్టి చెడ్డ మాటలు మానే. నీకు నిజంగానే బాధ కలిగింది, కానీ ఎవరి దగ్గర అనకు. కొంతమంది ఎవరి దగ్గర అనకపోయినా భార్య దగ్గర అంటారు, ఈ భార్యలు పక్కింటి ఆవిడ దగ్గర అంటారు. ఎవరి దగ్గర అనొద్దు అంటే ఎవరి దగ్గర అనొద్దు. నీకు అంత బాధ కలిగితే ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని దేవుడి దగ్గర చెప్పుకో. సో ఎప్పుడు కూడా మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు సద్దుమణిగిపోతాయి. అక్కడే ఉన్నాడు తెలుసా, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఒక వెండి పళ్ళెంలో
బంగారు పళ్ళు పట్టుకొచ్చి ఎవరికైనా ఇచ్చామనుకోండి, వద్దని ఎవడు పాడేయడు. బంగారం వెండిని ఎవడు కాదంటాడండి. కాబట్టి దయచేసి ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయి. లేదు కుదరదు, ఎవరితోటి కూడా ఆ విషయాలు చెప్పదు. చెడ్డగా బయట ఎక్కడ చెప్పకు. నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా నాకు ఈ వ్యక్తితో సమాధానం కావాలని ట్రై చేయి. ఒక రోజున దేవుడు కార్యం చేస్తాడు, కానీ ఆ వ్యక్తి కూడా ఏదో ఒక రోజున తన కోపంలోంచి కిందకి దిగి వస్తాడు. చాలా మంది సమస్యలు తగ్గకపోవడం కారణం ఏంటంటే వీళ్ళందరి దగ్గర దుష్ప్రచారం చేస్తారు. కొంతమందికి భార్యతో తగాదా ఉంటుంది, అందరికీ భార్య గురించి అడగ చెప్తారు. కొంతమందికి భర్తతో తగాదా ఉంటుంది, ఊరందరికీ చెడ్డగా చెప్తారు. కొంతమందికి స్నేహితుల మీద తగాదా ఉంటుంది, అందరికీ చెడ్డగా చెప్తారు. అటువంటిప్పుడు ఇంకా ఎప్పటికీ కూడా నువ్వు ఆ సమస్యను సద్దుమణకుండా చేసేస్తున్నావు. ఆవేశాలు తగ్గుతాయండి, మనుషులం కదండి. ఇందాక అందం తగ్గుతుంది అని చెప్పాను కదా, ఆవేశం కూడా తగ్గుతుంది, స్పీడ్ కూడా తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, అన్నీ సద్దుమణుగుతాయి. కాబట్టి ఓపిక పట్టాలి మనం. మూడవది, నీ నీతిని ఎప్పుడు కోల్పోవద్దు. వాడేదో చెడ్డగా ప్రవర్తించాడని నువ్వు చెడ్డగా ప్రవర్తించొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట తెలియజేస్తారు. మనం మంచివాళ్ళమే, కానీ ఆ మంచితనం బయటకు చూపించాలి కదా. ఉప్పు మంచిదే, కానీ అది వేసినప్పుడు ఉప్పు రుచిగా చేయకపోతే ఆ ఉప్పు ఎవడైనా వాడతాడా? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీలో నుంచి మంచి లక్షణాలే బయటకు రావాలి. ఉప్పు ఎన్ని మంచి పనులు చేస్తుందో చెప్పాను. ఉప్పు ఏం చేస్తుంది? రుచిగా చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? విషాన్ని విరిచేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. సో ఉప్పుకున్నటువంటి ఈ లక్షణాలు నీ జీవితంలో ఉండాలి. మార్కు సువార్త 9:50. మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పాను. ఉప్పు సారం అంటే ఏంటి? అందరితో సమాధానంగా ఉండగలటం. ఆ సమాధానం అంటే ఉప్పు సారం. ఉప్పు అంటే ఏంటి? యేసు ప్రభు నీలో కలిగించిన నీతి జీవితం. నిన్ను యేసు ప్రభు లోకానికి ఉప్పుగా చేశాడు. నిన్ను దేవుడు లోకానికి రుచినందించేవాడుగా, లోకంలో సమాధానం కలుగజేసేవాడుగా, లోకంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారంగా చేశాడు. సమస్యలు పెంచేవాడుగా చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వ్యక్తిత్వాన్ని కోల్పోతావో, కొంతమంది అంటారు నేను ఇప్పుడు దాకా మంచిదాన్నే, ఇంకా నేను భరించలేను, నాలో ఉన్న మరొకడు బయటకు వస్తాడు. ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నావు? అసలు ఈవిడ ఓపిక పడుతుందండి చాలా కాలం అని, నేను ఇంక ఓపిక పట్టలేను. ఏమవుతుంది ఇప్పుడు? దెయ్యం బయటకు వస్తుందా? అది ఇప్పుడు దాకా దాక్కుందనమాట. అంటే నువ్వు దెయ్యమే, కాకపోతే దేవుళ్ళ నటించావు అంతే. ఆవేశాల్లోనే అసలు మనిషి బయటకు వస్తాడు. ఆవేశపడినప్పుడు నిన్ను నువ్వు అణుచుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు సద్దుమణిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వాక్యం వింటున్నాం కదా, మొట్టమొదటిది మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు 2, అందరికీ దుష్ప్రచారాలు చేయడం మానే. 3, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆవేశాలకు లోనయ్యి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎవరో మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. 4, క్షమించడం మొదలు పెట్టాలి. నువ్వు క్షమించకపోతే దేవుడు నీ ప్రార్థనలు వినడు. నువ్వు క్షమించే మనసు పెట్టుకోవాలి. యోబు పత్రిక 42:8-10 యోబుకి దేవుడు దర్శనం ఇస్తాడు. యోబు అప్పటికే చాలా బాధలు పడుతున్నాడు. ఒంటి మీద రోగం, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, భార్య కూడా తిడుతుంది. ఈ మధ్యన 4 స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఆ మాటలతో ఓదార్పు కంటే ఎక్కువగా రకరకాల నిందలేస్తున్నారు, దేవుని కూడా తిడుతున్నారు. కానీ 42 దేవుడు యోబును దర్శించినప్పుడు వాళ్ళ 4కి వార్నింగ్ ఇచ్చాడు. మీరు నా గురించి తేడాగా మాట్లాడారు, నా సేవకుడని యోబు గురించి కూడా తేడాగా మాట్లాడారు. కాబట్టి మీ మీద నా కోపం వస్తుంది, నా కోపం పోవాలి. మీరు బాగుండాలనుకుంటే, అందరూ బాగుండాలనుకుంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలంటే ముందు మీరు యోబుని క్షమించాలి. అలాగే మీరు వెళ్ళి యోబుని క్షమించమని అడిగి యోబుని మీకోసం ప్రార్థన చేయమనండి. యోబు కనుక మీ గురించి ప్రార్థన చేయకపోతే మీ మీద ఉన్న కోపం పోదు. మీ మీద నా కోపం పోవాలంటే యోబు ప్రార్థన చేయాలి. యోబు ప్రార్థన చేయాలంటే మీరు అన్న మాటలకు అతడు క్షమించాలి. చూడండి, మీరు క్షమించకపోతే దేవుడు మీ అర్పణను స్వీకరించలేడు. అందుకే 1 తిమోతి 2:8 అంటాడు, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును మాని అంటున్నాడు. అంటే పురుషుల మాట ఎందుకు ఎత్తాడు? మగోళ్ళకు వచ్చినంత కోపం ఎవరికి రాదంట. చాలా కోపం వచ్చేస్తుంది మగోళ్ళకి కదా. ప్రతి స్థలంలోనూ కూడా పురుషులు కోపమును సంశయమును. చాలా మంది మా ఆవిడకి నేనంటే అనుమానం అంటారు, కానీ బైబిల్ మగోళ్ళకి అనుమానం ఎక్కువ అని చెప్తుంది. ఆడవాళ్ళకి ఉండదని ఏం కాదు, ఉంటది. ఆడవాళ్ళు కూడా పిశాచాలు లేకపోలేరు. కానీ విషయం ఏంటంటే పురుషులు మాత్రం తొందరపడిపోతారు. కోపము సంశయము విడిచిపెట్టాలి. నీలో కోపము అనుమానము పోయినప్పుడు క్షమించటం సాధ్యమవుతుంది. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 5:16 అంటాడు, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. సారీ బ్రదర్, తప్పు నాదే, నేనే దిగి వస్తున్నాను అని నువ్వు గనక క్షమించమని అడిగితే సమస్యలు అక్కడితో పటాపంచలైపోతాయి. అవుతాయో అవ్వవో నేను చెప్పను, కానీ ముందు నీ వైపున నీ హృదయంలో మాత్రం బాధపోదు. కాబట్టి దేవునికి అర్పణ అర్పించే ముందు నువ్వు
మాట్లాడి నీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశావా? దేవునికి అర్పణ అర్పించుకోక ముందు ఇతరుల మీద చెడ్డ మాటలు మాట్లాడడం మానేశావా? దేవునికి అర్పణ అర్పించక ముందు నిందించడం మానేశావా? దేవునికి అర్పణ అర్పించక ముందు నువ్వు నీ నీతిని కాపాడుకుంటున్నావా, నీతిని కోల్పోతున్నావా? దేవునికి అర్పణ అర్పించక ముందు నువ్వు క్షమించావా? కోపం మానుకుంటున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? అలా అయితే దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు. పగ ప్రతీకారాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినడు. రోమపత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. సమస్యలు సద్దుమణగాలంటే, నువ్వు తొందరపడకుండా ఉండాలంటే దేవుడు దీనికి పరిష్కారం చూపిస్తాడని నువ్వు నమ్మాలి. చాలా మంది దేవుడు న్యాయం చేసేవారు కాగరు, నేను న్యాయం చేస్తాను అంటూ కర్ర పట్టుకోనో కత్తి పట్టుకోనో బయలుదేరతారు. నువ్వు కాదు న్యాయం చేయాల్సింది, దేవుడు చెయ్యాలి. కాబట్టి నువ్వు తీర్చుకోవద్దు, పగ తీర్చుకోవద్దు, నువ్వు కక్ష తీర్చుకోవద్దు. దేవుడికి అవకాశం ఇయ్యి. నువ్వు కక్ష తీర్చుకుంటే కోపాలు పెరుగుతాయి, శత్రుత్వం పెరుగుతుంది. కానీ దేవుడు కనుక పరిష్కరిస్తే సమస్యలు అక్కడితో పరిసమాప్తం అయిపోతాయి. అయితే మీ హృదయంలో, యాకోబు పత్రిక 3:14-16 అంటాడు, అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరము వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడదు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మీ హృదయంలో మత్సరం పెట్టుకోవద్దు. మీలో మత్సరం ఉంటే దేవుడు మీ ఆరాధనను స్వీకరించలేడు. సో ఇతరులతో మాట్లాడకుండా వచ్చి ఆరాధన చేయొద్దు, ఇతరులతో సమాధాన పడకుండా వచ్చి ఆరాధన చేయొద్దు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ వచ్చి ఆరాధన చేయొద్దు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి నీచంగా ప్రవర్తించి వచ్చి ఆరాధన చేయొద్దు, ఇతరులను క్షమించకుండా వచ్చి ఆరాధన చేయొద్దు. ఇంకో మాట చెప్తాడు, ఇతరుల మీద పగ ప్రతీకారాలు పెట్టుకొని నువ్వు ఆరాధన చేయొద్దు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పరిష్కరిస్తాడు అనుకుంటే వదిలిపారేసాయి. యేసయ్య మాదిరిని మనం అనుసరించాలి. యేసయ్య ఎటువంటి వాడో తెలుసా? తన్ను దూషించే వారిని, తన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించి హక్కుని చేర్చుకొని వాళ్ళ జీవితాలు బాగుపడటానికి ప్రయత్నం చేశారు. అందుకే రోమపత్రిక 12:20 అంటాడు, నీ శత్రువు ఆకలిగా ఉంటే పిలిచి అతనికి భోజనం పెట్టు. అలా భోజనం పెట్టావనుకో ఆడుకున్న కోపం పోయి కనికరం పుడతాయి. అంతేగాని వాడికి నేను ఎందుకు భోజనం పెట్టాలి అని వాడితో గొడవ పెట్టుకొని ఇంకా కొట్లాడి పెట్టుకున్నాం అనుకో సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. సారీ బ్రదర్ అంటే నోటితోనే కాదు, ఇంటికి పిలిచి ఆతిథ్యం చేయమంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని కొరకు ముందుకు సాగాలి అంటే మనం మేలు చేయాలి. అందుకే రోమపత్రిక 12:21 అంటున్నాడు, కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం నీకుంటే నీ సమస్యలు పటాపంచలైపోతాయి. రోమపత్రిక 12:21 చదవండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు.